అసలు శ్రీకృష్ణుడు 16,100 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా? అయితే ఇప్పుడే తెలుసుకుందాం రండి. వాళ్ళను సరదా కోసమో సరదాగా ఆడుకోవడం కోసమో పెళ్లి చేసుకోలేదు. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వారికి ఆడవాళ్ల పైన వ్యామోహం ఎక్కువగా ఉండేది. అనిపించిన ఏ ఒక్క రాజ్యాన్ని వదలకుండా అలా 16,100 మందిని బంధించి చిత్రహింసలు పెట్టి బలాత్కరించేవాడు. వాళ్ళందరూ ఇది తట్టుకోలేక శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై నరకాసురుడితో యుద్ధం చేసి వాడిని చంపి వాళ్ళందరికీ స్వేచ్ఛను ఇచ్చాడు. అప్పుడే అసలైన సమస్య మొదలయ్యింది. వాళ్ళందరూ వాళ్ళ రాజ్యానికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే బలాత్కారానికి గురి అయిన ఆడవారి పైన ప్రజలు సానుభూతి చూపించడం మానివేసి వాళ్ళను తక్కువగా చూస్తారు. వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతూ హింసిస్తారు. అందుకే వాళ్ళు రాజ్యానికి వెళ్ళడం కన్నా చావడం మేలు అని అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు 16,100 మందిగా రూపాంతరం చెంది ఆ 16,100 మందిని పెళ్లి చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు భార్యలు కావడం వల్ల ప్రజలు గౌరవంగా మర్యాదగా చూస్తారు. వాళ్ళను రాణులుగా దేవతలుగా చూస్తారు అని ఇలా చేస్తాడు శ్రీకృష్ణుడు.